Hey guys, welcome back to my channel. This is Praveen. సో బీఎస్సీ నర్సింగ్ 2025-26 అకాడమిక్ ఇయర్కి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజైతే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మీరు అఫీషియల్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్కి వెళ్తే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్లో బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అని ఉంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఒకసారి దాన్ని క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు మెయిన్ డేట్స్ వచ్చేసి అంటే 13th నవంబర్ నుంచి 16th నవంబర్ ఈ మధ్యలో ఉన్న డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫేజ్ 2కి. సో ఇదిగోండి ఫ్రమ్ 1 PM ఆన్ 13th నవంబర్ నుంచి అప్ టు 4 PM 16th నవంబర్ అని ఇచ్చారు. ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి వాళ్ళకి ఆ కాలేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయిన వాళ్ళు కూడా ఫేజ్ 2కి పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు అని ఉంది. ఇంకొకటి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 అని 1978 సీట్స్. తర్వాత ఫేజ్ 1 అయ్యాక ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు, అంటే నెంబర్ ఇచ్చారు 2762 అని. తర్వాత ఫేజ్ 2లో మనకి కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి అండ్ ఉన్న కాలేజెస్కి సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో అవి 744 అంటే 744 సీట్స్ అయితే మనకి వచ్చినాయి అనమాట. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఏయూ రీజియన్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అని ఇచ్చారు. ఎస్వియు రీజియన్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అని ఇవన్నీ ఇచ్చారనమాట. మీరు మొత్తం చూసుకోవచ్చు. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ అయిపోయాక ఆ కాలేజ్ మీకు ఓకే అనుకుంటే ఆ 5600 మనీ పే చేసి మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. అండ్ ట్యూషన్ ఫీజు గురించి కూడా ఇచ్చారు, మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నదే. సో అది కాలేజ్కి మారుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేవి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే సీట్ మ్యాట్రిక్స్ చూడాలని నేను మీకు చెప్పాను. సో సీట్ మ్యాట్రిక్స్ కూడా వెబ్సైట్లోనే ఇచ్చాడు. సో దాన్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో చాలామంది నచ్చిన కాలేజీలో రాలేదన్నా అని చాలామంది బాధపడ్డారు. సో ఈసారి ఆ తప్పు చేయొద్దు. సో మీకు సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చాడు. అది మీరు చూసుకోవాలంటే చూసుకోవచ్చు, లేదంటే లేదు. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ఏయూ ఏరియా సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కాలేజ్ చూసుకోండి. ఇది కాలేజ్ గవర్నమెంట్ ప్రైవేట్ అని ఇచ్చారు, ఏ రీజియన్ అని ఇచ్చారు, తర్వాత షార్ట్ కట్ కోడ్ ఇచ్చారు, అసలు కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్స్ తీసుకుంటున్నాము అది ఇచ్చారు, తర్వాత మేల్స్కి ఎన్ని ఉన్నాయి అంటే బాయ్స్కి ఎన్ని ఉన్నాయి అది కూడా ఇచ్చారు. అండ్ తర్వాత ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ వాళ్ళు ఇస్తున్నాము సీట్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చూసుకుని మీరు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ చూసి అప్పుడే పెట్టండి, లేదంటే సీట్ రాకపోవచ్చు. సో వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని నర్సింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.